నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గత 2-3 రోజుల నుంచి భువనేశ్వర్ గారి ఆడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. సో దళితులను ఉద్దేశించి చాలా బూతు మాటలు మాట్లాడడం, ఇంకా వల్గర్గా మాట్లాడడం, ఇదంతా కూడా చాలా దారుణంగా ఉంది. ఈవిడ ఇలా మాట్లాడారు ఏంటి అంటూ వైసీపీ నేతలు ఆ ఆడియోని రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ ఆడియోలో ఎంతవరకు నిజం ఉంది, ఎందుకు ఆవిడ అలా మాట్లాడాల్సి వచ్చింది, ఇటువంటి అంశాల మీద ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నారు, తనని అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు విన్నారండి ఈ ఆడియో? ఇది ఫేక్ ఆడియో. అంటే నాకు ఒకటి డీప్ ఫేక్ యూజ్ చేసి వాయిస్ మార్ఫింగ్ చేసి వైసీపీ ఎదవలు వదిలారు. ఎందుకు వదిలారో కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి మొన్న వాళ్ళ చెల్లెళ్ళ యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడాడు. అది టోటల్ ఫైర్ బ్యాక్ అయింది. దానికోసం దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇంత నీచ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి దిగజారాడు, పిల్ల సజ్జలగా దిగజారాడు. ఇక్కడ ఈ ఆడియో నేను విన్నా. ఇక్కడ దళితులు అంటే ఇది ఫేక్ ఆడియో. ఒకటి ఫస్ట్ ఫేక్ ఆడియో. ఇక్కడ ఈ విధంగా కావాలనే దళితులపై మండిపడి కావాలని వక్రీకరించి వీళ్ళ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు, కావాలని టాపిక్ డైవర్షన్ కోసం. నీచ రాజకీయాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గురించి పులి, మగాడు, సింహం, పులి అని చెప్పి వీళ్ళ పేటీఎం బ్యాచ్ దబ్బా కొట్టుకుంటుంటారు. మగాడా? ఆడవాళ్ళ గురించి రాజకీయం చేసేవాడు మగాడా? సమాధానం చెప్పమనండి వైసీపీ కార్యకర్తలని. ఈ రోజు ఆడవాళ్ళ గురించి అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి కాదు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి, షర్మిల గారి గురించి. ఇక్కడ భువనేశ్వరి గారి ముందుగా ఇది ఫేక్ ఆడియో. దీనికన్నా ఇది ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందో చెప్తాను మీకు టోటల్ గా. షర్మిల గారి గురించి మాట్లాడుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, విజయమ్మ కడుపులో పుట్టిన బిడ్డ షర్మిల గారిని ఏమన్నాడు తెలుసా? వైఎస్ వారసులు కాదు వీళ్ళు, చంద్రబాబు వారసులు అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? తప్పు మాట. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నీ బజారు చిల్లర వాళ్ళు మాట్లాడారనుకుంటూ నువ్వు ఒక ముఖ్యమంత్రివి 10 మంది పబ్లిక్ మీటింగ్ లో ఆ విధంగా అంటున్నావంటే నీ తల్లి శీలాన్ని శంకించిన వాడివి నువ్వు కాదా? ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి. మళ్ళీ ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు కూడా పసుపు వేసుకోన్నారు, మిమ్మల్ని కూడా వేస్తారు ఈ పేటీఎం బ్యాచ్. ఏమంటారు వాళ్ళు? అలాంటి మాటలు మా నోటు తనలేము, ఎందుకంటే మేము విజ్ఞతగా పెరిగాం. ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు క్రమశిక్షణ నేర్పించారు, వాళ్ళు అలా కాదు కదా పేటీఎం బ్యాచ్ల కోసం. ఇప్పుడు రంగు ఎవరు సొంతం కాదండి. రంగు ఏ రంగు ఎవరు సొంతం కాదు, ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. ఈ రోజు వాళ్ళ ఆడబిడ్డ ఇంట్లో వస్త్రధారణ గురించి, చీరల గురించి మాట్లాడుతున్నాడంటే ఇతను ఏమనాలి? ఇతన్ని ఏమనాలి? వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల యొక్క వస్త్రధారణ గురించి బయట వాళ్ళనంటే ఏదో సిగ్గులేనోడు అనుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో సొంత చెల్లి, చిన్నప్పటి నుంచి పెరిగిన చెల్లి, నీకు రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు జైల్లో కూర్చోండేటప్పుడు నీ కోసం కష్టపడ్డ చెల్లిని వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నావు. ఎంత విశ్వాసం లేని వ్యక్తితో ఆలోచించండి. ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి? ప్రజలు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి. చీరల గురించి, ఆడబిడ్డల యొక్క వస్త్రధారణ గురించి ఎవరన్నా మాట్లాడతారా? అది పబ్లిక్ మీటింగ్ లో. ఒక చీర కట్టుకొని వెళ్ళి మోకరిల్లింది అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దీని గురించి కూడా షర్మిల గారు కౌంటర్ ఇచ్చారు. నాకు జనరల్ గా ఫేవరెట్ అమ్మాయిలు ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు అన్నట్టు కూడా చెప్పింది. ఆవిడ పసుపు చీర కట్టుకోవడం వల్ల అందులో తప్పేముంది? నేను చంద్రబాబు నాయుడిని కాపీ కొడుతున్నాను, వాళ్ళు చెప్పింది చేపిస్తున్నానని ఆవిడ కౌంటర్ ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అయింది. అందుకోసమని భువనేశ్వరి గారి పైన ఫేక్ ఆడియో వదిలారు డైవర్షన్ కోసం. అది వెళ్తే ఇంకా అందరూ చెప్పులు ఎత్తుకొని కొడతారు కదా జగన్మోహన్ రెడ్డిని, అందుకని చెప్పి ఫేక్ ఆడియో వదలడం జరిగింది. మగాడైతే మగాళ్ళతో రాజకీయం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏదో ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తాను చేసింది ఏమీ చెప్పుకోలేడు, తాను చేయబోయేది చెప్పుకోలేడు. ఏంటంటే ఇలాంటి చెత్త రాజకీయాలు గతంలో కూడా చూసాం. శాసనసభలో లేని బోనమ్మ గురించి అవమానించే విధంగా మాట్లాడారు. ఎవరు? వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు. అప్పుడు కనీసం తన తల్లి వయసున్న బోనమ్మని ఈ విధంగా అవమానిస్తే కనీసం హెచ్చరించలేదు ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులు, ఈ జగన్మోహన్ రెడ్డి. దాన్ని బట్టి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఎంత క్యారెక్టర్లెస్ అదవో. ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి. ఆయనకు కూడా 2 కూతుర్లు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా 2 కూతుర్లు ఉన్నారు కదా. వాళ్ళ కూతుర్ల గురించి ఎవరన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడారా? మాట్లాడలేదు. అది వాళ్ళ సంస్కారం. ఈ రోజు తల్లి వయసున్న బోనమ్మ గురించి తప్పుడు ఫేక్ ఆడియోలు ఈ విధంగా వదులుతున్నాడంటే అతను విజ్ఞతకు వదిలేస్తున్నాం. వాళ్ళతో ఎలాంటి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోయాడు, నీచ రాజకీయాలు చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలారా ముఖ్యంగా ఆలోచన. నా అక్కలు, నా చెల్లెలు అంటాడు కదా, తన ఇంట్లో అక్క చెల్లెలకి న్యాయం చేయలేదు. ఈ రోజు ఒక ముఖ్యమంత్రి కుమార్తె, ఒక ముఖ్యమంత్రి భార్య, ఒక మంత్రికి తల్లిగా ఉన్న వ్యక్తిని ఇంత చేస్తున్నారంటే రేపు మీకు రక్షణ ఉంటుందా? ఆలోచించండి. ఈ రోజు భువనమ్మ గురించి మాట్లాడుతున్నారు. భువనమ్మ కాలి గోటికి గోడు సరిపోడు ఈ జగన్మోహన్ రెడ్డి.
ఎందుకంటే భువనేశ్వరి గారు యొక్క వ్యక్తిత్వం నేను దగ్గర నుంచి చూసింది. తన తోటి మనుషుల్ని తన దగ్గర పనిచేసే వాళ్ళు ఒక కుటుంబ సభ్యుల్లా చూసుకొని ఆ పిల్లల్లా చూసుకుంటారు. ఎంతో మందికి ఆర్థిక సాయం చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి కొన్ని లక్షల మందిని చదివిపించి, అదే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా కావచ్చు, సేవా కార్యక్రమం, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆదుకోనప్పుడు కూడా భువనమ్మ ఆదుకునింది ప్రతి ఒక్కరిని. అలాంటి కల్మషం లేని మనిషి భువనమ్మ. అలాంటి భువనమ్మని ఈ రోజు తప్పుడు ఆడియోలో వదులుతున్నాడంటే ఆ పాపం ఊరికే పోదు, ఆ ఉసురూరికే పోదు జగన్మోహన్ రెడ్డికి. ఖచ్చితంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈమెని పైన ఇంత దిగజారి రాజకీయం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోయాడు ఆలోచించండి. ఇప్పుడు జనరల్ గా ఏదైనా సమావేశంలో ఆయన ఒక పేపర్ కాపీ కొట్టి చదవడం ఆయనకు అలవాటు. ఇప్పుడు ఆయన సొంతంగా వాళ్ళ చెల్లెల గురించి మాట్లాడారంటారంటే, లేకపోతే పక్కన వాళ్ళు రాసిచ్చింది మాట్లాడిందని అంటారా? ఒకటి రాసిచ్చింది మాట్లాడేదానికైనా ఆయన చిన్నపిల్లడా బట్టి గుట్టట్టే చెప్పడానికి అందులో ఉన్నది ముందే తెలుస్తుంది కదా. ఇది మాట్లాడాలా మాట్లాడొద్దు అనేది అతనికి విజ్ఞత ఉంది కదా. అతను తెలివిలేని వ్యక్తి కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ఎంతో సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మందికి అండగా నిలబడే భువనమ్మ లాంటి వ్యక్తి తన తోటి అందరినీ ఒక కుటుంబ సభ్యుల్లా భావించి ఎంతో మందికి పర్సనల్ గా కూడా ఆర్థిక సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకొని వచ్చిన వ్యక్తి భువనమ్మ. అలాంటి కల్మషం లేని మనిషిపైన ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారో చూడండి. ఆడవాళ్ళ గురించి రాజకీయం చేస్తున్నారు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి. వీళ్ళు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఆడియో ఫేక్ ఏదో ఒకటి రిలీజ్ చేసి ఆల్రెడీ ఫేక్ అని దీనిపైన కేసు కూడా పెట్టడం జరిగిందండి. కేసు కూడా పెట్టారు. ఈ ఫేక్ ఆడియో అని చెప్పి కేసు కూడా ఫిల్ చేయడం జరిగింది నిన్నే. అది సాక్షిలో మాత్రం ఇక్కడ ఏమని రాశారు, దళితులపై మండిపడ్డాను, సాక్షిలో మాత్రం కాదు ఆడియో ఇదని చెప్పి పెట్టారు. ఈ 2 పైన కేసు పెట్టడం జరిగింది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఖచ్చితంగా వీళ్ళపైన ఎవరు ఇలాంటి ఫేకులు చేశారో వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటారని. వాళ్ళ బతుకులు వల్గార్. జగన్మోహన్ రెడ్డి మాట ఒకప్పుడు తన తల్లి శీలాన్ని శంకించుకున్న వ్యక్తి. ఒకప్పుడు పట్టాభి గారు ఏదో మాట అన్నారని చెప్పి తన తల్లినే కావాలని, దాంట్లో పట్టాభి గారు ఈయన ఉద్దేశించి అన్న కూడా అనలా, కావాలని తనకు తానుగా తన తల్లిని తిట్టుకున్నాడు. ఈ రోజు తన చెల్లెల్ని, సొంత రక్తం పంచుకుంటున్న చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తికి ఇంకేం క్యారెక్టర్ ఉంటుందండి? ఇంకేం క్యారెక్టర్ ఉంటుంది? తన ఇంట్లో వాళ్ళని బయటికి రోడ్డుపైకి ఇచ్చిన వ్యక్తి ఇతనికి ఏం క్యారెక్టర్ ఉంటుంది? అలాంటి వాళ్ళకి అలాంటి మాటలే వస్తాయి. సంస్కారంగా ఉండేవాళ్ళు సంస్కారంగా మాట్లాడతారు, సంస్కారం లేని వాళ్ళకి అలాంటి థాట్సే వస్తాయి, అలాంటి మాటలే వస్తాయి. అలాంటి మాటలతోనే ఫేక్ ఆడియోలు చేస్తారు వీళ్ళు. ఎగ్జాక్ట్లీ దిగజారుడు రాజకీయాలంటే దీన్ని బట్టే అర్థమవుతుంది. సో ఇప్పుడైనా ప్రజలారా ఎవరు ఎలా నిజాయితీగా వెళ్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారు చూసి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో జాగ్రత్తగా ఓటు వేయాలని మా మనవి. థ్యాంక్ యూ.